ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలను అందిస్తూ అదనంగా వాటితో పాటుగా ఉచిత హరిత విద్యుత్ను బిల్లు లేకుండా మా పార్టీ అందిస్తుందని యంగ్ సీనియర్ రిచ్ కామన్ పీపుల్ కింగ్స్ పార్టీ వైఎస్ఆర్సీపీ కేపీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ భాస్కర్ చాగంటి తెలిపారు. బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో పరిశోధనలు చేసి ఖర్చు లేకుండా విద్యుత్ ఉత్పత్తిని కనుగొన్నామని, దానికి సంబంధించిన పేటెంట్ కూడా పొందామని తెలిపారు. కామన్ పీపుల్ కింగ్స్ పార్టీ అనే ఒక పార్టీని తీసుకొచ్చి స్థాపించి ముందరికి అడిగేసి మీ అందరికీ సేవ చేయాలనే దృక్పథంతో వచ్చామండి. నా పేరు డాక్టర్ శ్రీనివాస్ భాస్కర్ చాగంటి. నేను యంగ్ సీనియర్ రిచ్ కామన్ పీపుల్ కింగ్స్ పార్టీకి అంటే ఈ మొత్తం అంతా డిజైన్ చేసి నిర్వర్తించి దీన్ని సృష్టికర్త, దీన్ని మొత్తం అంతా తీసుకొచ్చింది నేనేనండి. ఈ సొంతంగా నా పార్టీకి సంబంధించిన అనుకూలమైన పేరు, అనుకూలమైన కలర్స్ పెట్టి నేను నా పార్టీని పెట్టుకున్నాను. సో దీన్ని యంగ్ సీనియర్ రిచ్ కామన్ పీపుల్ కింగ్స్ పార్టీ అని పెట్టాను. ఎందుకు పెట్టాను అంటే కామన్ పీపుల్ అనేది ప్రజల్లో ఉండే సమస్త కామన్ పీపుల్ అండి. దాంతో మన కాన్స్టిట్యూషన్, మన రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి వచ్చింది. ఈ కామన్ పీపుల్లో నుంచి ఒక సమస్య బయటకి దాన్ని పరిష్కారం చేయడానికి చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరిగినప్పుడు యంగ్ పీపుల్ బయటకు వస్తారు. యంగ్ పీపుల్ బయటకు వచ్చి ఆ సమస్యని పరిష్కారం చేయడానికి వాళ్ళు అహోరాత్రులు పనిచేసి సీనియర్స్ అవుతారు. రిచ్ క్యారెక్టర్తో ఆ సమస్యని పరిష్కారం చేసిన తర్వాత మళ్ళీ కామన్ పీపుల్లో ఐక్యమైపోతారు. సో దీన్ని యంగ్ సీనియర్ రిచ్ కామన్ పీపుల్ అని రాసిన దానికి అంబేద్కర్ గారు యంగ్ అనే ఒక పదానికి మూలకర్త. ఆయన ఎన్ని రోజులు తీసుకున్నారు, ఆ సీనియారిటీ అయ్యారు, రిచ్ క్యారెక్టర్తో ఒక బుక్ని ఇచ్చారు, మనందరికీ ఒక మంచి సర్వీస్ చేశారు. ఈరోజు రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకి బ్యాక్ బోన్ లాగా నిలిచారు. కామన్ పీపుల్లో నుంచే వచ్చారు అంబేద్కర్ గారు. అలాంటిదే మాకు కామన్ పీపుల్ అనే ఒక మాటకి గౌరవంతో మేము ఈ కామన్ పీపుల్ అనే ఒక మాటని మేము తీసుకొచ్చి ఆ కామన్ పీపుల్లో నుంచి నిజంగా దేశానికి ఎవరైతే ఉపయోగపడతారో ఆ దేశానికి ఉపయోగపడే యంగ్ పీపుల్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చి ఆ యంగ్ పీపుల్తో మనము ఆ సమస్యలను పరిష్కారం చేసుకుంటూ సమాధానం వెతుక్కుంటూ భారతదేశాన్ని ముందుకు నడిపించే మార్గంలో యంగ్ సీనియర్ రిచ్ అనే ఒక 3 సూత్రాలు ఉపయోగంలో తెచ్చుకుంటున్నామండి. సో బేసికల్గా రాజధర్మము, రాజనీతి అనే ఒక పరిస్థితితో సమానత్వం అనే ఒక మానవత్వంతో ఉండే ఒక నైతిక విలువలతో ఉన్న సమానత్వం, అందరికీ సమానత్వంగా ఉండాలి అనే ఒక మంచి ఆలోచనతో యంగ్ సీనియర్ రిచ్ కామన్ పీపుల్ కింగ్స్ పార్టీ అని పెట్టామండి. బ్లూ కలర్ వచ్చి క్లీన్ అండ్ గ్రీన్ అట్మాస్ఫియర్ ఉండాలి. ఈరోజు G20 సమిట్ ప్రకారంగా అట్మాస్ఫియర్ అంతా పాడైపోయింది, కలుషితం అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ బొగ్గు, ఎక్కడ పడితే అక్కడ పొగ, ఎక్కడ పడితే అక్కడ గ్లోబల్ వార్మింగ్ వచ్చింది. నీలి ఆకాశమే లేకుండా పోయింది. ఈ సిస్టమ్ ప్రకారంగా బ్లూ అనేది క్లీన్ అట్మాస్ఫియర్, వైట్ అనేది మంచి పరిస్థితి ప్రకారంగా ప్రజలు సంతోషంగా ఉండే పరిస్థితి, గ్రీన్ అంటే సుభిక్షంగా ఉండే ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ సిస్టమ్స్లో మన రైతులందరికీ ఈరోజు కలుషితమైన వాతావరణం తీసుకొచ్చి అన్ని మందులు, పురుగుల మందులు ఇవన్నీ వేసుకుంటూ మనం వ్యాపారం చేస్తున్నాం. దాని బదులు వర్టికల్ ఫార్మింగ్ అనే ఒక పరిస్థితి తీసుకొస్తే 1 ఎకరంలో 40 ఎకరాల పంట తీసుకోవచ్చు. వర్టికల్ ఫార్మింగ్లో ప్రతి రైతు కోటీశ్వరుడు అవ్వచ్చు. ఎవరు కూడా అధికంగా నీళ్లు పెట్టాల్సిన అవసరం లేదు. 1 ఎకరంలో మీరు ఏదైతే వరి తీసుకుంటున్నారో 60 లక్షల లీటర్ల నీళ్లు ఉంటాయండి. 60 lakh లీటర్స్ వాటర్ ఉంటుంది. ఆ 60 lakh లీటర్స్ వాటర్ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. వర్టికల్ ఫార్మింగ్లో కొన్ని చుక్కలు మాత్రమే తీసుకుంటే అంత వరికి సంబంధించిన దిగుమతే వస్తుంది.